హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన పీపుల్ ప్లాజా దగ్గర సదస్సు నడుస్తుంది. ఎగ్జిబిషన్ అన్ని స్టాల్స్ అన్ని స్టేట్ వాళ్ళు వచ్చి సదస్సు నిర్వహిస్తున్నారు. చూడండి, తెలంగాణ చేనేత వస్త్రాలు, కాటన్ దుస్తులు కానీ, మన చెక్క బొమ్మలు కానీ, ప్రింటింగ్ కానీ, చేనేత హ్యాండ్ బ్యాగ్, ఆయుర్వేదిక్ హ్యాండ్, డైరెక్ట్ తేనె అంటారు చూడండి. ఏది తేనె దొరుకుతుంది. చూడండి, మీరు వచ్చి చూడొచ్చు. 10 days ఉంటుంది ఈ ప్రోగ్రామ్. వస్తాయి. ఈ ఎగ్జిబిషన్ ఏంటంటే 10 days మన సీఎం గారు మన తెలంగాణ ఏమేమి మన సాంస్కృతిక చేనేత వస్త్రాలు ఏంటంటే అందరికీ తెలపాలని మన ఎగ్జిబిషన్ అరేంజ్ చేశారు. మీరు కానీ వచ్చి చూసి గవ్వలతో చేసిన మన పూల తొట్లు, గవ్వలు, పిచ్చుక గోడ్లు బాగున్నాయి కదా. తెలంగాణ వంటకాలు, వస్త్రాలు. ఇక్కడ పైన ఏంటంటే సంఘం పేరు ఉంటుంది. ఇక్కడికి ఏదో వచ్చారు, పోచంపల్లి, యాదాద్రి, తెలంగాణ డిస్టిక్ చేనేత వస్త్రాల అమ్మబడును బాలమణి గారు స్వయం చేనేత వస్త్రాలు. చూడండి, స్వయం చేతులతో తయారు చేస్తున్నామండి. మొదటగా తీసేది లాస్ట్గా తీస్తున్నాము, ఏమనుకోకండి. ఈయన మా ఫ్రెండ్, దీని ఇన్ఛార్జి, అతని ఇన్ఛార్జి. మన 10 days నుంచి కష్టపడుతున్నాడు. చూడండి, ఇంట్లో డెకరేషన్ చేసుకోవడానికి మంచి బొమ్మలు ఉన్నాయి. తెలంగాణలో ఏం తయారైతే అని చూపించడమే మన కర్తవ్యం కదా. దేవుళ్ళ టీ టేబుల్ మీద పెడతారు కదా, చెక్కతో చేసిన మన కప్పులు, టీ కప్పులు. ఆల్ డెకరేషన్ ఐటమ్స్. మన వంట సామాగ్రి. పూర్వకాలం ఏం చేసేవాళ్ళంటే మన చెక్కలతోటి తయారు చేసుకుంటుండే కదండి. స్పూన్స్, తల దువ్వుకునే బ్రష్లో కాడికేది చెక్కగా ఉంటాయి. స్పూన్స్ కానీ, రొట్టె సరాతమ్మ, కిచెన్స్ బాగున్నాయి కదా. ఎదుగునే చెక్క, ఎదుగునే ప్లాస్టిక్ వాడకం తగ్గిపోవాలి. ఇవన్నీ మన ప్లేట్లు, చెక్క ప్లేట్లు. పిల్లలు ఆడుకోవడానికి కార్లు కానీ ఉన్నాయి.
డాక్టర్ బ్రష్ కడికేది కానీ చెక్కదు బాగుంది కదా. చూడండి దోమకొండ వచ్చి మట్టి పాత్రలు చూడండి, వంట సామాగ్రి మొత్తం మట్టితో నింపేయచ్చు. ఎల్డిబి ఈ కప్ ఇప్పుడు వచ్చేటి తెలంగాణ రుచులు పచ్చళ్ళు. తెలంగాణ పచ్చళ్ళు అంటేనే తెలుసు కదా, కారం మంచి ఘాటుగా ఉండే అరిసెలు, సకినాలు, మురుకులు, అన్ని ఐటమ్స్.